త్యాగమే గుర్తించగా సహో అంటూ ఎప్పుడొచ్చామన్నది కాదు, ఏం చేస్తున్నాం, ఎంత చేశామన్నదే ముఖ్యం. ఈ మాటలను చేతల్లో చేసి చూపుతున్న సిన్సియర్ పొలిటీషియన్ గల్లా మాధవి. మహిళ ఏం రాజకీయం చేస్తుందని హేళన చేసిన వాళ్లకు గుంటూరు ఘాటేంటో చూపిస్తూ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ధీరవనిత. మొదటిసారి ఎమ్మెల్యే అయినా సంక్షేమానికి సై అంటూ అభివృద్ధిలో సీనియర్లకు పోటీ ఇస్తున్నారు. గుంటూరు వేగుచుక్క మన గల్లా మాధవి అక్క అంటూ నీరాజనాలు అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని ములుకుదురు మాధవి సొంతూరు. తండ్రి శివయ్య సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. ఆయనలాగే సివిల్ సర్వెంట్ కావాలనుకున్న మాధవి ఉపాధ్యాయురాలుగా కెరియర్ ప్రారంభించారు. కానీ ఆమెలో ఏదో తెలియని వెలితి, ప్రజాసేవలో తరించాలనే తపన ఆమెను నిద్రపోనివ్వలేదు. అప్పుడే పొలిటీషియన్ కావాలని ఫిక్స్ అయ్యారామె. సేవా కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ఆమె ప్రొఫైల్ పరిశీలించిన చంద్రబాబు 2024 ఎన్నికలకు సరిగ్గా 2 నెళ్ల ముందు పచ్చ జెండా ఊపారు. ఎంతో కీలకమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బరిలో నిలిపారు. రాజకీయ రణక్షేత్రంలో తొలి అడుగే గల్లా మాధవికి గట్టిపోటీ ఎదురైంది. మంత్రి హోదాలో ఉన్న విడదల రజనీని వైసీపీ బరిలోకి దించింది. అప్పటికే ప్రచారంలో విడదల రజనీ దూసుకెళ్తున్నా మాధవి బెదిరిపోలేదు, శివంగిలా దూకారు. ప్రచార సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తెల్లారే కల్లా బస్తీల్లో వాలిపోయారు గల్లా. గడప గడపా తొక్కారు, ప్రజల గుండె తలుపు తట్టారు. ఓవైపు వైసీపీ అవినీతిని ఎండగడుతూనే మరోవైపు ఆమె ఏం చెయ్యాలనుకుంటున్నారో ప్రజలకు వివరించారు. సీన్ కట్ చేస్తే విడదల రజనీని 51,000కు పైగా తేడాతో మట్టి కరిపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అదో ట్రాక్ రికార్డ్. గల్లా మాధవి అనే నేను అంటూ అసెంబ్లీలో తొలి అడుగు వేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సమస్య ఉందంటే అధికారులను పురమాయిస్తారు. కాని మాధవి రూటే సపరేటు. అధికారులకు తెలిస్తే కప్పిపుచ్చుతారని ఎవ్వరికీ చెప్పకుండా ఆమె సడన్ విజిట్స్ చేస్తారు. మంది మార్బలం, కాన్వాయ్, కార్యకర్తలు ఇలా హడావిడేమీ ఉండదు. ఓ సాధారణ మహిళలా బైకుపైనే బస్తీలకెళ్తారు. ఇటీవల గంజాయి బ్యాచ్ ఆగడాలపై ఫిర్యాదు రావటంతో గన్మెన్లు లేకుండా వెళ్లి అసాంఘిక శక్తులను పోలీసులకు పట్టించిన ధీశాలి గల్లా మాధవి. స్కూటీపై వార్డుల్లో తిరిగితే ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూసి సావధానంగా విని పరిష్కరించే వీలుంటుందంటారామె. అలా నియోజకవర్గ ఆడపడుచుగా మాధవి మారిపోయారు. నిజంగా ఏంటి, వాళ్ళు రోజు ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో, మనం ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం. అలాంటిది వాళ్ళ సమస్య కరెక్ట్ అన్నది నా అభిప్రాయం. కాబట్టి సడన్గా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితులు అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో ఈరోజు సడన్ విజిట్స్ అనేవి ఏర్పాటు చేసుకుని వెళ్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మా సిబ్బందికి కూడా చెప్పకుండా వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. నిజంగానే చాలా అంశాలు, వాస్తవికమైన అంశాలు మా దృష్టికి రావడం జరుగుతుంది. ట్రాఫిక్ విషయాలు తీసుకోండి, మీరు వేకెంట్ ల్యాండ్స్ విషయాలు తీసుకోండి, శానిటేషన్ విషయాలు తీసుకోండి, గంజాయి విషయాలు తీసుకోండి. ఇవన్నీ కూడా సడన్గా అక్కడికి వెళ్ళి చూస్తే నిజం గ్రౌండ్ రియాలిటీ మనకు అర్థమవుతా ఉంది. అక్కడ నిజంగా వాళ్ళకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అన్నది మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిన దానికి వెళ్లకుండా వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరువ చేయడంలో అధినేత నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యలేదు గల్లా మాధవి. దీపం 2 స్త్రీ శక్తి విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించి చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నారు.
సహచర ఎమ్మెల్యేలతో కలుపుగోలుగా ఉంటూ వివాదరహితురాలుగా గుర్తింపు దక్కించుకున్నారు. పేరుకు తగ్గట్టే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తడానికి వెనకాడరు గల్లా మాధవి. కేవలం తన నియోజకవర్గ సమస్యలే కాకుండా కుక్కల బెడద, ప్లాస్టిక్ ముప్పు, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ లాంటి ఎన్నో అంశాలను చర్చకు లేవనెత్తిన విశాల దృక్పథం ఆమెది. రజకులను ఎస్సీలో చేర్చాలని ఆ సామాజిక వర్గ డిమాండ్ను అసెంబ్లీలో వినిపించారు. అధ్యక్ష, రాష్ట్ర రజక జాతి బిడ్డల తరపున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏడాదిన్నరలోనే కొత్త పుంతలు తొక్కించారు గల్లా మాధవి. ముఖ్యమంత్రి మంత్రుల చొరవతో 16 నెలల్లోనే 90 కోట్ల రూపాయల నిధులు సాధించారు. డ్రైన్లు, రహదారులు, పార్కుల ప్రగతికి పాటుపడ్డారు. కీలకమైన శంకర్ విలాస్ ఆర్ఓబి విషయంలో సవాళ్లను సవాల్గా స్వీకరించారు. వ్యాపారులకు నచ్చజెప్పారు. గుంటూరును అందమైన ఐకానిక్ నగరంగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న ఒక గ్రామానికంటే కూడా అధమైన స్థితిలో ఈ యొక్క గుంటూరుని గత పాలకులు తీసుకొచ్చేసారు. అంటే గుంటూరు అంటే నిజంగా గుంటలూరుగా పిలుచుకునేది కూడా లోయలూరులాగా పిలిచే పరిస్థితికి తీసుకొచ్చారు. దాని నుంచి అంటే బేసిక్ థింగ్స్ మీద ఫోకస్ చేసి ఇప్పటికి దాకా కూడా అందరం పరిగెడుతున్నాం. అలాంటి నేపథ్యంలో గుంటూరుని అభివృద్ధి చేసుకొని ఒక ఐకానిక్గా తయారు చేయాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజెస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం, శానిటేషన్ లేదు అన్నవన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాము. ప్రతి ఎంట్రన్స్లో అంటే గుంటూరులోకి ఎంటర్ అయ్యే ప్రధానమైన ఓపెనింగ్స్ అన్నిట్లో కూడా బ్యూటిఫికేషన్ అనేది ఉండాలి. ఇరువైపులా ఒక ఐకానిక్గా మనకి ఎంట్రన్స్ ఆర్చులు కానివ్వండి, లేదంటే ఒక ఫౌంటైన్స్ కానివ్వండి, మాన్యుమెంట్స్ కానివ్వండి మనకి ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. రానున్న రోజుల్లో మరి మనకి ఈ రోజు ఉన్న నిధుల పరిస్థితిని చూసుకుని దాని నేపథ్యంలో ఆశలు అయితే చాలా ఉన్నాయి. ఈ గుంటూరుని నిజంగా చాలా అద్భుతంగా మార్చాలనే కోరిక అయితే చాలా ఉంది. మరి ఉన్న పరిస్థితుల్లో, నిధులు ఉన్న పరిస్థితుల్లో కూడా దాన్ని ఎంతవరకు సాధ్యాలు చూసుకొని చేస్తాం. మహిళా ఎమ్మెల్యేగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు మాధవి. నియోజకవర్గ మహిళల కోసమే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్న మాధవి వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్నారు. నిరుపేదలకు నామమాత్రపు ఫీజులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెడికల్ టెస్టులు చేసి మందులు ఉచితంగా అందిస్తున్నారు. యువత కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా తాను అందుకున్న మొదటి వేతనాన్ని అన్నా క్యాంటీన్లకిచ్చి పేదల ఆకలి తీర్చిన అన్నపూర్ణ గల్లా మాధవి. ఇక శ్రీ భ్రమర ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివించడం, పేదలు, అభాగ్యుల సేవా కార్యక్రమాల్లో తరించడం తనకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందంటారు మాధవి. ఉమెన్ ఎమ్మెల్యేగా నేను ఉంటున్నప్పుడు కంపల్సరీగా మహిళల యొక్క అభివృద్ధి కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు ప్రధాన అంశాలుగా నాకు అనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఉమెన్ సెంట్రిక్ హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేసుకొని అనేక స్క్రీనింగ్లు కూడా వాళ్ళకి ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి, మందులు ఇచ్చి మేము చాలా చక్కగా దాన్ని నిర్వహించాము. ఈ ఒక ఇయర్ థీమ్ ఫోకస్ చేసుకొని ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టబోతున్నాం. వాళ్ళు ఎకనామిక్ ఫ్రీడమ్ దాని మీద ఫోకస్ చేసుకొని కూడా అనేక అంశాలు ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి ముందుకెళ్తున్నాము. రేపు జనవరి నుంచి కూడా ఆ థీమ్తో ముందుకెళ్తాము. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటారనేది ఎంత నిజమో, ఆ మహిళ గెలుపు వెనక పురుషుడు ఉంటారు అనేందుకు మాధవి దంపతులే చక్కని ఉదాహరణ. ఎమ్మెల్యేగా మాధవి గెలుపు, సేవా కార్యక్రమాల్లో ఆమె భర్త గల్లా రామచంద్రరావు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. రామచంద్రరావు సైతం నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించారు. అబ్దుల్ కలాం ఆలోచనైన ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ తో ప్రేరణ పొంది గ్రామీణ ప్రాంతాల్లోనూ నగరాలకు తగినట్లు సౌకర్యాలందించేలా శ్రీ భ్రమర సంస్థను స్థాపించారు. 2015 అక్టోబర్ 22న మొదలైన భ్రమర రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు విశ్వసనీయ బ్రాండ్. 10 ఏళ్లలో 36 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి 12,000కు పైగా కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసింది. ఇదంతా కస్టమర్ల నమ్మకమే అని వినమ్రంగా చెబుతారు గల్లా రామచంద్రరావు.
శ్రీ భ్రమరా ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి దాదాపు 35 పైగా లేఅవుట్లు కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో మేము నిర్మించడం జరిగింది. అన్నీ కూడా సరైన స్థలాన్ని ఎంచుకొని చక్కగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి మా భ్రమరా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసే పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కళ్ళ పెట్టుబడి కూడా అధిక రాబడి వచ్చేలాగా అలా రావడానికి కావాల్సిన స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతంలో నివాసం పెరిగి ఆ ప్రాజెక్టులో ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు కూడా మంచి రిటర్న్స్ 2 రెట్లు 3 రెట్లు అయిపోయిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలోనే చాలా పెనుమార్పు తీసుకొచ్చింది. భవిష్యత్తులో ప్రతి టౌన్లో కూడా భ్రమరా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని ఈటీవీ ప్రేక్షకులకి ఈ అవకాశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు దార్శనికత, యువనేత లోకేష్ పోరాట పటిమతో రాజకీయాలు, సేవా కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గల్లా మాధవి. ఆమె మరెన్నో పదవులు అధిష్ఠించి రాజకీయాల్లో రాణించాలనే మహిళలకు రోల్ మోడల్ కావాలని మనసారా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me.